మాట ఏంటంటే మిలిటరీ సిస్టమ్ అని చెప్పాను. నీ తప్పు కాదు అన్నప్పుడు కూడా తప్పు అంటే ఏం చేయాలి? నేను తప్పేం ఒప్పుకోవాలంటే దానికి ఏమి ఉండకూడదు అనుకున్నాం మనము. దానికి ఇది రైటా ఇది రాంగా అని అంటానికి వీల్లేదు. అవకాశం ఇస్తే అది ఒక మిలిటరీ కింద ఉండలేము మనం. ఇది ఒక యుద్ధాన్ని జరిగించలేము. ఒక యుద్ధాన్ని జరిగించాలంటే ప్రతిదాన్ని కూడా మనం ఒప్పుకోవాలి. అది నేను చెప్పిన మాట. అంటే ఆ విధంగా మనము నిర్ణయించుకోవాలి. ఈ ఉద్దేశం చెప్తున్నా, గమనించండి. సో ఈ విధంగా మనము ప్రతి దాంట్లో కూడా ఏంటమ్మా ఇప్పుడు చెప్తాను, ప్రతి మాటలో కూడా ఏంటంటే దేవుని జ్ఞానాన్ని మనం కనపరచడం అంటే నా సంఘము దేవుని జ్ఞానం అని ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం చేస్తున్న ప్రతి దాంట్లో కూడా ఒక 5 ముఖ్య విషయాన్ని మనం ఎప్పుడు కూడా ఇమిడ్చాల్సిన వాళ్ళు. నెంబర్ వన్ మొదటి ప్రేమ. అస్సలు కూడా ఎక్కడ కూడా మనం మొదటి ప్రేమను దాంట్లో ఏ విధంగా నేను ఇంప్లిమెంట్ చేస్తున్నా అనేది ఎప్పుడు తలంచుకోవద్దు. అది జ్ఞానం. ఏంటమ్మా మొదటి ప్రేమ ఏదైతే మనం మొట్టమొదటిగా దేవుని మనము పాప క్షమాపణ నిమిత్తము దేవుడు నా పాపాలు క్షమించాడనే ప్రాణం ఒక ప్రేమతో ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే కనబడ్డామో ఆ ప్రేమ అనేది చేసే ప్రతి కార్యంలో కూడా నెంబర్ 1గా మొట్టమొదటిగా మనం కలిగి ఉండాలి మొదటి ప్రేమ. రెండవదిగా ఏమిటంటే అది ఒక క్రియగా ఉండాలి. నువ్వు చేసే ప్రతిదీ కూడా ఎట్లుండాలమ్మా ఒక క్రియ. అంటే ఆరంభం ఉండాలి, తర్వాత కంటిన్యూషన్ ఉండాలి, దాని తర్వాత ఎండ్గా ఉండాలి. క్రియ అంటే పని అంటే చేస్తున్న ఇది అది ఆ పని కావమ్మా. మనం చేస్తున్న పనిని ఒక మనం చేసే మాట అయినా కూడా ఒక క్రియగా ఉండాలి. అది నేను ఇప్పుడు సపోజ్ నేను మాట్లాడుతున్నా, నేను ఇక్కడ కాదు బయట నేను తమ్ముడు వస్తూ మాట్లాడుతున్నా. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే మాటలు ఎట్లుండాలి? అదొక క్రియను జరిగిస్తూ ఉండాలి, అదొక క్రియగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా నేను మాట్లాడటం వీల్లేదు. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే అక్కడ ఏం కావాలంటున్నానంటే మొదటి ప్రేమ, తర్వాత క్రియ, మూడవది అక్కడ ప్రయాసం. ఏముండాలమ్మా? జస్ట్ క్రియే కాదు, క్రియలు కూడా ప్రయాసపడుతున్నామ్మా. చాలా ఇంపార్టెంట్. ప్రయాసం అంటే చెమట కావాల్సిన అవసరం లేదు. దారి తప్పుతున్నానా లేదా, నా నాలుగు ఏమైనా తప్పుతున్నదా, నా చూపు ఏమైనా తప్పుతున్నదా, ప్రయాసం వెరీ ఇంపార్టెంట్. డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు, డ్రైవింగ్ చేతు పట్టుకుంది ఏంటో స్టీరింగే పట్టుకున్నాడు లెక్క ప్రకారం. మరి ఆయన ప్రయాసం ఆయనకి తెలుసు. డ్రైవింగ్ చేస్తుంది అని చెప్పి మనం అనుకుంటాం కదా, సీట్లో కూర్చున్నాడు కదా అనుకుంటాం, అంతే కదా. కానీ ఆ ప్రయాసం వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ట్రైన్లో ఆ ఐస్లో స్ట్రెయిన్ ఉంటాయి, ఆలోచనలు స్ట్రెయిన్ ఉంటాయి, కాన్సన్ట్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదేనా అన్నీ కూడా డ్రైవ్ అంటే ప్రతి దాంట్లో కూడా, దీంట్లో కాదు, ఏ చిన్న వంటలు కూడా ఏ తీసుకునే ప్రయాసం ఇంపార్టెంట్. క్రియ, ప్రయాసము, దాని తర్వాత 4వది భారం కావాలి. ఏంటమ్మా? ప్రతి దాంట్లో కూడా భారం. నేనేం మాట్లాడుతున్నా సంఘ విషయంలో భారం కలిగి ఉంటున్నాను అంటే అని మాట్లాడగానే క్రియ కానీ ప్రతి చేస్తున్నా కూడా అది భారం కలిగి ఉండాలి. చివరిగా సహనం కావాలి. ఏంటమ్మా? ఈ 5 తప్పనిసరిగా దాంట్లో ఉంది. ఇది ఎఫెస్తో మాట్లాడు. మొదటి ప్రేమను నువ్వు మర్చిపోయావు. సహనం ఉంది, క్రియ ఉంది, భారం, ఇవన్నీ కనబడుతున్నాయి. కానీ ఏం లేదమ్మా మొదటి ప్రేమ. కాబట్టి ఏంది? సంఘానికి ఏం లేదు, అప్పుడు జ్ఞానం లేదు. ఎందుకు జ్ఞానం లేదంటే ఆ సంఘం ద్వారా ఏమీ జరగట్లేదు. అక్కడ ఏం జరగట్లేదు? అక్కడ పరలోకంలో ప్రధానులకు అధికారులకు ఏంటమ్మా జ్ఞానం తెలియపరచలేకపోతున్నాడు. అది తెలుసుకోవాలి మనం. అయ్యా నేను మంచిగానే ఉన్నాను కానీ మొదటి ప్రేమ నేను చూపించలేకపోతున్నాడు. అర్థం ఏంటి? నువ్వు ఎంత చేసినా, ఎంత ప్రయాసపడ్డా, ఎంత కష్టపడ్డా ఏంటంటే ఆయన ఉద్దేశం మనం నిర్వర్తించలేకపోతున్నాను. ఆ జ్ఞానం అక్కడ రాయబడట్లేదు. ఆ 2 సంఘాలు తప్పితే మిగతా సంఘాలన్నీ ఏ చేసినా కూడా దాన్ని బట్టి ఏది రాయబడలే అన్నమాట. ఏది రాయబడలేదు. ఇశ్రాయేలు హృదయాన్ని మీద రాయబడలేదు. సృష్టి విమోచన జరగలేదు. దాని తర్వాత ఏంటమ్మా పరలోకంలో ప్రధానులకు అధికారులకు దేవుని జ్ఞానము తెలియపరచబడలేదు. మనకు చక్కటి జీవితం దయచేసి ఉంటున్నాడమ్మా. మనము విధేయత ఎక్కువగా చూపించి కంప్లీట్గా తగ్గించుకొని వాటిని నేను దేవుని నామం దీంట్లో దయచేసి చెప్తున్నా. నా బిడ్డ, నా కొడుకు, నా అని నా అన్న, నా చెల్లె అనే ప్లీజ్
ఆ వ్యత్యాసాలు ఆ బంధుత్వం పట్టుకు రావద్దు. ఎవరి ఆత్మీయ జీవితం వారిది. నిజమా? ఎవరి ఆత్మీయ జీవితం వారిది. నువ్వు నన్ను రక్షించలేవు, నేను నిన్ను రక్షించు. నీ ఆత్మ నన్ను, ఎవరి ఆత్మను వాళ్ళు రక్షించుకోవాల్సింది. నేను ఫస్ట్ నుంచి చెప్తున్న మాట అది. నేను భారం కలిగి ఉంటా కాదని, కానీ ఏంటమ్మా, ఎవరి రక్షణ వారిది. ఎవరి ఆత్మ వాళ్ళు భరించారు. కాంప్రమైజ్ కావద్దు. ఏంటమ్మా, నా వాళ్ళు అనే మాట రావద్దు అక్కడ. ఇక్కడ నీ వాళ్ళు నా వాళ్ళు లేరు ఇక్కడ. ఏంటమ్మా, ఇది ఒక క్రమం, మెల్కీసెదెకు క్రమం. దానికోసం మనం అందరం పట్టుబడి ఎప్పుడైతే జీవించగలుగుతామో అప్పుడే దేవుడి జ్ఞానాన్ని మనము కనపరచగలం. సోదరుడా, మరి ఏ విధంగా మనం జీవిస్తున్నాం? మనం ప్రశ్నించుకోవాల్సిన వారు వింటున్నాం. ఏది కూడా నాకు సంతోషమైనది నా గురించి మాట, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నానని మళ్ళా తిరిగి నన్ను స్థిరపరచాడు. అది 7వ తారీఖు, మళ్ళీ 7వ తారీఖు. అక్క చనిపోయి కూడా 4 నెలలు. 7వ తారీఖు, మళ్ళీ 7వ తారీఖు, మళ్ళీ ఇది ఆ మాట, ఆ వచనం కూడా 7వ వచనమే. కీర్తన 2వ కీర్తనలో 7వ వచనం ఏంటమ్మా, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను. అమ్మ, ఇట్ ఈస్ నాట్ మైండ్. నేను ఆయన మాటకు విలువిస్తున్నాను. ఎవరి మాట? ఆయన మాటకు విలువిస్తున్నా, ఆయన మాటను గౌరవిస్తున్నా. నాకు కాపరత్వం కాదు, నేను కాపరినని కాదు, నేను కాలు ఎత్తుకుందని కాదు. ఇక్కడ గొప్పతనం అధికారం చూపించడానికి నేను లేను. ఇట్ ఈస్ నాట్ అధికారం. ఆయన అధికారం, ఆయన పనిని ఆయన ద్వారా, ఆయనకు బదులుగా, ఆయన ద్వారా ఆయనకు బదులుగా చేయాలని ప్రభువు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అది నేను ఐ ఆనర్ ఇట్. నేను కాకపోతే ఇంకోటి చేస్తాను నాకు ఇచ్చిన తర్వాత. ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారమ్మా, కలెక్టర్ గారికి మరి అన్నీ ఉన్నాం. ఆయన మంచి మాట్లాడవచ్చు, అన్ని చూపించవచ్చు, అధికారం కూడా ఉన్నది. ఆ అధికారం నేను ఆ అధికారాన్ని ఆయన చూపించేందుకు అర్థం ఏముంటుంది? కరబడుకు కొడుతున్నాడు, లారీ తీసుకుని కొడుతున్నాడు కలెక్టర్ కూడా. ఈ గాట్ రైట్. ఎందుకు? అది ఎవరి కోసం చేస్తున్నాడు? ఒకటంటే ఆయన గవర్నమెంట్ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే గవర్నమెంట్. రెండోది ఎందుకు చేస్తున్నాడు? మన కోసమే కదా చేసేది. ఆయన చేసేది ఎందుకు? మన కోసమే. మనం బాగోదానికి, మనకు రోగాలు రాకూడదు, మనం కష్టపడకూడదు, వాళ్ళు చేస్తున్నారు. అంతే కదా అమ్మ. దట్ ఈజ్ ఇంపార్టెంట్. చూపిస్తున్నాడు పోలీసులు, లేకపోతే అంటే వాళ్ళ అధికారం ఎందుకు చూపిస్తుంది ఈ సమయంలో అంటే మనల్ని బాగు. అలానే ఇప్పుడు ఇది కూడా ఒక అధికారం లాంటిది. అధికారాన్ని ఎందుకు వినియోగించుకుంటాను నేను? ఎందుకు? సంఘము ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలి. సంఘం ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని నామాన్ని హెచ్చించాలి. ఎవరి నిమిత్తము? సంఘం నిమిత్తం. సంఘము అనుభవ జ్ఞానంతో నిండి ఉండాలి. ఇది అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు ఆ అనుభవ జ్ఞానం ద్వారా ఆయన జ్ఞానాన్ని దేవుడు కాబట్టి అనుభవించకుండా ఆ అనుభవ జ్ఞానం నీకు తెలియదమ్మా. మొదటి ప్రేమను నువ్వు మర్చిపోతే మిగతా అన్నీ కూడా వేస్టే. నీకు అనుభవ జ్ఞానం రాదు. మొదటి ప్రేమను ఎప్పుడైతే నువ్వు ఎన్లైట్ చేసుకుంటావో ఆటోమేటిక్గా ఒక క్రియ వస్తుంది. ఆటోమేటిక్ క్రియ రాగానే ఏమైంది? ఈ రెండింటి వల్ల ఏమొస్తుందమ్మా? ప్రయాసం వస్తుంది. ప్రయాసపడాలని ఆశ పుడుతుంది. ఎప్పుడైతే ప్రయాసపడుతున్నావో అప్పుడు ఏమవుతుంది అమ్మా? సహనం వస్తుంది. సహనం ఓకే, భారం వస్తుంది. భారం పెరుగుద్ది. భారం పెరిగినప్పుడు ఏమవుతుంది? సహనం అనేది పెరిగిపోతూ ఉంటుంది. అంతా ఒక లింకులో వచ్చేస్తుంది. మొట్టమొదటి దెబ్బ కొట్టిందనుకో ఈ 4 ఉంటాయి, కానీ ఏముండదమ్మా? అనుభవ జ్ఞానం ఉండదు. కాబట్టి 1 హ్యాస్ టు డెవలప్. 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4, 4 నుంచి 5 వస్తేనే అప్పుడు ఏమవుతామా? ఆయన జ్ఞానాన్ని మనం అనుభవ జ్ఞానం ద్వారా మనం ఏం చేస్తున్నాం? దేవుని జ్ఞానాన్ని మనం చూపించాలి, వారికి మనం బయలుపరచాలి. అందుకు దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాం. అది గుర్తుంచుకొని ఇంకెక్కువగా జీవిస్తాం. ఎక్కడ కూడా స్వార్థం కానీ సొంత వాళ్ళు కానీ దీంట్లో డోంట్ బ్రింగ్ ఇన్ టు దిస్ ల్యాండ్. సంఘంలోకి తీసుకురావాలి. మన ప్రేమ ఉంటే బయట చూపించుకుందాం కాదంటామా? ప్రేమ ఉంటే ఎక్కడ చూపించుకుందాం? సంఘంలో మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి.
మరి అర్థమైందమ్మా. నేను ఎప్పుడు కూడా నా ఫస్ట్ నుంచి కూడా నేను అంతే స్ట్రాంగ్ ఉన్నాను. నా భార్య అయినా అంతేనా, నా కూతురు అంతేనా, నా తండ్రి అయినా అంతే, నా తల్లి అయిన ప్రతి ఒక్కరిని కూడా ఏంటమ్మా సంఘంలో ఎంటర్ కానిచ్చేవాళ్ళం కదా. నా తల్లిని కాలు ముట్టుక కాలు కొడుతాం కాదనట్టు, కానీ సంఘం విషయం ఎంటర్ కావడం వీల్లేదు. అది చాలా ఇంపార్టెంట్. సంఘం విషయంలో ఆ విధంగా మనం చాలా జాగ్రత్తగా ఉండి ఎప్పుడైతే భారాన్ని పెంచుకొని తిరుగుతూ ఉంటామో అప్పుడే మన జీవితంలో మనం ఇంకా ముందుకు సాగలుగుతామో. అటువంటి జీవితాన్ని మనం అందరం కూడా జీవితం పంచుకుందాం.